హాయ్ అండి. ఈరోజు మనం గోరుచిక్కుడు అలసందల కర్రీ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోకి అన్నంలోకి కూడా ఇది బాగుంటుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి 2 గరిటెలు నూనె వేసేయాలి. గోరుచిక్కుడు అలసందల్ని కడిగి రెడీగా పెట్టుకోవాలండి. అలసందలు ముందు రోజు రాత్రే నానబెట్టాలి. ఇప్పుడు మనం కుక్కర్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు వేగాక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. వాటిని వేసేయాలి. ఈ ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి, ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఈ గోరుచిక్కుడు అవన్నీ వేగిపోయాక గోరుచిక్కుడుని కూడా వేసి బాగా వేయించుకోవాలి. గోరుచిక్కుడుని దీంట్లోకి వేయకముందే డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం బాగా మెత్తబడుతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పైన కారం, ఒక 1/2 స్పూన్ పైన ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ సాల్ట్ నేను తర్వాత వేసాను, కానీ ముందే వేసుకోండి. ఆనియన్స్లో బాగా వేగుతాయి. అన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. 2 నిమిషాలు వేయించుకున్నాక ఒక పెద్ద టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. వేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి, టమోటా ముక్కలన్నీ కొంతవరకు మెత్తబడతాయి. తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసి మనం కడిగి పెట్టుకున్నటువంటి బొబ్బర్లు ఉంటాయి కదండి, అంటే అలసందలు, బొబ్బర్లు కూడా అంటారు కదా, అలసందల్ని వేసేయాలన్నమాట. కానీ చాలా బాగుంటుందండి. ఈ గింజల్ని పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. తర్వాత దానికి సరిపోయేంత వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తే సరిపోతుందండి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కుక్కర్ మూత తీసాక ఒక 3 స్పూన్లు పల్లి పొడి వేస్తే సరిపోతుందండి. కొంచెం గ్రేవీగా వస్తుంది. లేదంటే ఇలాగే చేసుకోవచ్చండి. ఇది అన్నంలోకిను రోటీలోకిను బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.